ప్రభాస్ చేస్తున్న రాజా సాహెబ్ సినిమా అట్లీస్ట్ నెక్స్ట్ సంక్రాంతికైనా రిలీజ్ చేయాలి అన్న బోలెడంత ఇంట్రెస్ట్ తో ఉన్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆది పురుష్ సంక్రాంతి టైంకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు, అదైతే కుదరలేదు. దాని తర్వాత కల్కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఈ సంక్రాంతికి, అది అవ్వలేదు. అట్లీస్ట్ వచ్చే సంక్రాంతికైనా రాజా సాహెబ్ మరి కంప్లీట్ అవుతుందా, రిలీజ్ చేయాలా అన్నది టైం హ్యాస్ టు డిసైడ్. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని హీరోలందరూ కోరుకుంటున్నారు. అందుకే ఒక్కో పండక్కి ఒక్కో స్టార్ రంగంలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది సూపర్ స్టార్ గుంటూరు కారం రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినవే. 2022 సంక్రాంతికి రాధేశ్యామ్ను రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ కోవిడ్ అడ్డుపడింది. ఆ తరువాత ఆదిపురుష్ ను కూడా 2023 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు, కానీ కుదర్లేదు. 2024 సంక్రాంతికి కల్కీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ ప్లాన్ చేశాడు. అందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ను సైతం రిలీజ్ చేశాడు. కానీ కల్కీ కూడా సంక్రాంతి డెడ్ లైన్ ను అందుకోలేకపోయింది. పైగా డిసెంబర్లో సలార్ను రిలీజ్ చేసి ఆ వెంటనే జనవరిలో కల్కీ రిలీజ్ కరెక్ట్ కాదని ఈ మూవీని మేకు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు తాను నటిస్తున్న రాజా సాబ్ మూవీని మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు రెబల్ స్టార్. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి రాజా సాబ్ సినిమా పర్ఫెక్ట్ గా ఉంటుందని, అందుకే ఈసారి మాత్రం పొంగల్ను మిస్ కాకూడదని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్.